పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేటలో కలుషిత ఆహారం తిని ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తినడంతో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర విషమంగా ఉన్న వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 13 మందిలో 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 4 కార్మికులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన కార్మికులు. గౌరెడ్డిపేటలో ఫుడ్ పాయిజన్ పై విచారణకు ఆదేశించారు జిల్లా కలెక్టర్. దీంతో ఎంఎస్ఆర్ ఇటుక బట్టికి వెళ్లి ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందో ఆరా తీశారు పెద్దపల్లి ఎంఆర్ఓ. మరోవైపు బసంత్ నగర్ ఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఎంఎస్ఆర్ ఇటుక బట్టి యజమాని నిర్లక్ష్యంతోనే తాము అస్వస్థతకు గురయ్యామని కార్మికులు ఆరోపించారు. బట్టి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక ఇద్దరు చనిపోయారని వార్త రావడంతో దానికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి మరియు ఆ ఒరిస్సా లేబర్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రాణాపాయం నుంచి కాపాడాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ దాదాపు 180 మంది పనిచేస్తున్నారు. అందులో ఒక 25 మెంబర్స్ ఉన్న గ్రూప్ వాళ్ళకి మాత్రం ఇబ్బందులు తలెత్తినాయి. ఇది బుధవారం నుండి వాళ్ళ వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతూ ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఇద్దరు చనిపోయిన వాళ్ళు ఒక అమ్మాయి 26 ఇయర్స్ అండ్ కొత్తను 54.